తలకాయ కూర ఎలా వండాలో చూపిస్తానండి. ఇప్పుడు తలకాయలో సగం పాటు తీసుకున్నానండి. ఇది మాకు సగం సరిపోతుంది. దీన్ని బాగా శుభ్రం చేసేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో తలకాయ కూర కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. 5 గరిటెలు వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. కొద్దిగా వేగిన తర్వాత ముక్కలను వేసేసుకున్నామండి. మటన్ ముక్కలను, తలకాయ ముక్కల్ని వేసేసుకొని 1.5 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 10 మినిట్స్ నీళ్ళు ఎగిరేదాకా ఉంచేసుకుందామండి. ఈలోపు టమాటా ముక్కల్ని తీసుకుందామండి. ఒకటి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూస్తే ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేద్దాము. ఆప్షనల్. ఎక్కువ వేసుకోవాలని, ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 2 వేసుకున్నానండి నేను. వేసుకొని తిప్పేసుకుందాము. వన్ మినిట్ తర్వాత పేస్ట్ చేసుకున్న అల్లం టమాటా పేస్ట్ ఉంది కదండి, ఇది వేసేసుకొని ముక్కలు పట్టేలాగా కలిపేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని తిప్పుకుందామండి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఉంచుకొని తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. దీనికి వాటర్ ఎంత ఎక్కువ పోస్తే అంత మంచిదండి. 4 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేనైతే. మీరు కూడా అంతే తీసుకోండి, మీకు సరిపడా తీసుకోండి. లేత కూర అయితే పర్వాలేదు, ఇంకా గట్టి కూర అయితే కుక్కర్లో వండాలండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇలా మరిగేటప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసేసుకుందాం. ఈలోపు గసగసాలు నూరుకుందాం మెత్తగా. 1 స్పూన్ వేసేసేసుకుందామండి. ఇలా మరుగుతున్నప్పుడే గసగసాల పేస్ట్ కూడా వేసేసుకుందామండి. పేస్ట్ వేసుకొని ఇంకో 10 మినిట్స్ ఉంచుకుందాము, సరిపోతుంది. లేత మాంసం కదా. మూత పెట్టేసేసుకుందాం. మసాలా పేస్ట్ వేసుకున్న 10 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలి. దింపేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర, స్పూన్ గరం మసాలా పొడి ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా జ్యూసీగానే వేసుకొని తినండి. చారులాగా పోసేసుకుని, తలకాయ చారు అంటే